ఇంతకుముందు మా కిషన్ గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫో స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్లలో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ అవునా కాదని చెప్పండి. అవుతా ఉన్నా మా తాత నీతులు తాగిళ్ళు, మీరు మా నీతులు వ్యాసం చూడండి. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్టాడింది. నువ్వు మాత్రమే కాలం కాసిన దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు నుంచి మొదలు పెడితేనే స్కామ్లు పోదామని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీవులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీవులు కొనుక్కునే స్కామ్. ఏం చెప్తాం? అందుకని మీ చరిత్ర స్కామ్ల చరిత్ర, నా చరిత్ర తెలంగాణ భారత జాతి తలకెత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ భావత వేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచించమని చెప్పుకోతున్నాను. డెవలప్మెంట్ గురించి చెప్తే నేను బాధ్యత ఎంత అంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. కిషన్ రెడ్డి గారు తెలుసు, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ మీద ఉన్నారు. నేను ఇక్కడ ఫ్లోర్ మీద ఉన్నా. మా అక్క కూడా ఉంది అక్కడ. అప్పుడు కొట్లాడినాం మేము. 18 గంటలు ఏ రాత్రి ఎక్కడ తింటామో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో, ఒక్కొక్క రోజు 16 సభలు అటాచ్ చేస్తా ఉంటే చెమట కత్తుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగుల కోసం సాధించుకున్నాం మేము. తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఉత్తగా రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్ తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు, ధైర్యంగా బతికేవాళ్ళు, ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించింది రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రి పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారికి మాట అనుకునే సందర్భంలో వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న నాకేంటంటే, అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు, నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్. వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. ఆనాడు అహంకారంతో కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చాయని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటి చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పటి చూడండి. ఆయన మాట ఏంటంటే స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పింది. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పాడు. ఇవాళ అంటున్నా కదా, నేను అంటున్నా రామగుండం రైలుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది? ఎవరి కళ్ళలో మూతపడని జిల్లాలో 25 ఏళ్ల క్రితం మూతపడ్డది. కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మ చెల్లిపోయిన చరిత్ర తెలంగాణది. ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ. ఎవరు కోరలే, ఎవరు ఉద్యమాలు చేయలే. మా ప్రభుత్వం లేదు కదా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి ఎరువుల ఇబ్బంది లేకుండా చేసిన నాయుడు మోడీ గారు అవునా కాదా చెప్పగల దమ్ము టీఆర్ఎస్ కుండా బీఆర్ఎస్ కుండా కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయం ఇట్లా చెప్పుకుంటే వీళ్ళు చాలా ఉన్నాయి. అందుకే తెలంగాణకి ఇవాళ ఆదుకున్నది. ఇవాళ ఇంతమంది కిషన్ గారు చెప్పినట్టుగా నినాదాలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవాళ అది రియాలిటీ మా వరంగల్ జిల్లాలో మా శేఖరరావు గారు అంటున్నారు. అందుకే అన్ని చెప్తాను ఇవాళ చెప్తా తప్పకుండా. ఏ పేరు దేశమని భావించడము, ఏ ఇలెక్ట్రసీ కంట్రీ అని చెప్పి భావించడము, ఇవాళ నాయకుడు ఏంటి ఎట్లా స్ఫూర్తి పొందుతారు, ఎట్లా ఎదుగుతానికి సజీవ సాక్ష్యం. జన్మన్ అకౌంట్లు ఓపెన్ చేసిన నాడు నవ్విండ్రు 55 కోట్ల జన్మన్ అకౌంట్ ఓపెన్ చేసి ఏమి ఎక్కడ కనుకో నా కూయాలమ్మే సంగ్రామ్ తల్లి, నా 12 మంది తండ్రి, నా ఆటో డ్రైవర్ ఇవాళ అంటున్నా చిల్లర పైసలు లేకపోతే బస్ టికెట్ దించేసినప్పుడు చెప్తామా ఆనాడు. కానీ ఇవాళ చిల్లరతో అక్కలు లేకుండా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ లో నంబర్ 1 దేశం భారతదేశం. అమెరికా కాదు భారతదేశం. అంటే నాయకుడు సార్ ఎవరైనా ఇంత గొప్పగా అనేకం ఉన్నాయి. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి, ఇవాళ సర్వేజనే సుఖినో భవంతు, ప్రజలందరూ చల్లగా ఉండాలనుకున్నటువంటి దేశం. ఇందులో విద్యాసాగర్ మాట చెప్పేది అమెరికా కాదు, ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం. విశ్వగురు తారవల ఉన్న దేశం భారతదేశం. నా దేశం విదేశీయుల దుర్మార్గాలకు, వాళ్ళ దురాక్రమణకు కానీ ఒక్కడి కోల్పోలే, ప్రాణాలను వదిలిపెట్టింది తప్ప కళ్ళ ముందే కుటుంబ సభ్యులను చంపుతున్నప్పటికీ కూడా సంప్రదాయాలను తప్ప సంస్కృతిని వదిలిపెట్టని, సంస్కారాన్ని తప్పని ఇవాళ భారత